రోహిణి చెప్పిన మాటే వింటాడా? ఇక నీ మీద ఏమాత్రం ప్రేమ అభిమానం లేవా? చూడు, నీకు మనోజ్ గాడి మీద ప్రేమ ఉంది కదా అని వాడి వైపు మాత్రమే మాట్లాడకు. ఇందులో రోహిణి తప్పు మాత్రమే లేదయ్యా, అది మీరు ఒప్పుకోలేకపోతున్నారు. నువ్వు రోహిణి మీద కోపడ్డా, తిట్టావు, కొట్టావు, కానీ మళ్ళీ వాళ్ళిద్దరిని మాట్లాడకుండా చేస్తే అది మహాపాపం. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. తప్పు చేసిన వాళ్ళని అనకుండా నన్నంటారేంటండి? జరిగిపోయిన దాన్ని మనసులో పెట్టుకుని ఇలాగే ఉంటావంటే ఇంట్లో ఎవరు సంతోషంగా ఉండలేరత్తయ్య. మాకు తెలుసులే, నువ్వేం చెప్పనక్కర్లేదు. దాని గురించి ఆలోచించు. అది కాదే, నేను కన్న కళ్ళలన్నీ ఒక్కొక్కటి ఇలా పేక మేడల్లా కూలిపోతూ ఉంటే నన్ను కుమిలిపోక ఏం చేయమంటావే? నా ఫ్యూచర్ ఏంటో నాకేం అర్థం కావడం లేదు. నేను కోరుకున్న జీవితం నాకు దక్కుతుంది అని అనుకునే లోపే ఇదంతా జరిగిపోయింది. అయినా కల్పన ఇలా సడన్ గా వస్తుందని, మీకు డబ్బులు ఇచ్చిన విషయం బయట పెడుతుందని ఎవరు మాత్రం ఊహించగలరే? వద్దు, ఇక్కడ ఇంతమంది ఉండగా వాడొక్కడే మనిషిలా కనిపించాడా? ఏమో, అత్తయ్య ఇక నుంచి అందరికి కాఫీ పెట్టిస్తారేమో. నాకు కాస్త పని భారం తగ్గుతుంది. ఊరుకో మీనా, భయపెట్టుకో. అత్తయ్య, రోహిణి, కోపం అస్సలు తగ్గదేమో అనుకున్నాను, కానీ నిన్ను యాక్సెప్ట్ చేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది రోహిణి. ఈరోజు నువ్వు కరెక్ట్ గా మాట్లాడావు తెలుసా? నేను చూస్తుంటే జాలి పడాలో కోప్పడాలో అసలు నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు.